హలో ఎవ్రీవన్, లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ అవా. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. ఇంటర్మీడియట్ లెవెల్లో ఐపీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయి ఇక తప్పేదేం లేదు. సెకండ్ ఇయర్ పిల్లలు అయితే ఇక ఖచ్చితంగా ఎంసెట్ ఎగ్జామ్ రాయాల్సిందే అండ్ జేఎంఎన్ సెకండ్ సెక్షన్కి ప్రిపేర్ కావాల్సిందే. నీట్ పిల్లలు కూడా నీట్కు ప్రిపేర్ కావాల్సిందే. సో ఆల్రెడీ మనం ఇచ్చిన మాట ప్రకారం ఎంసెట్ లెవెల్లో మన క్లాసెస్ చెప్తామని నేను ఆల్రెడీ మీకు షెడ్యూల్లో ఇచ్చేసాను. ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను, దానికి సంబంధించి 16 మార్చ్ నుంచి ఫస్ట్ క్లాస్ని నేను అప్లోడ్ చేస్తాను కూడా చెప్పాను. సో అందులో భాగంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన పిల్లలు ఎవరైతే ఇంజనీరింగ్ లెవెల్కి అండ్ మనకు సంబంధించిన అగ్రికల్చర్ అండ్ బీ ఫార్మసీ అండ్ వెటరనరీ సంబంధించిన ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండేసి నేను ఖచ్చితంగా ఈ వింగ్లోకి వెళ్తాను, ఎంసెట్ ఎగ్జామ్ బాగా రాస్తాను, ఖచ్చితంగా ర్యాంక్ కొడతాను అనే కాన్ఫిడెంట్ లెవెల్ ఉన్న వాళ్ళు, లేదు నేను ఒకసారి అటెంప్ట్ చేస్తాను, సో సబ్జెక్ట్ వింటాను, నేను ఇంకొకసారి పేపర్ని వితౌట్ ప్రిపరేషన్తో వెళ్ళకుండా కొద్దిగా అవేర్నెస్ తెచ్చుకొని వెళ్తాను అనుకున్న ప్రతి పిల్లలు సో ఖచ్చితంగా ఇంటర్మీడియట్ సెకండ్ అయిన తర్వాత ఒకసారి ఎగ్జామ్ రాయడంలో తప్పేం లేదు. సో రాసి మనకున్న రిజర్వేషన్ ప్రకారం కావచ్చు, మన అదృష్టం ప్రకారం కావచ్చు, మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత బెస్ట్ కాలేజ్ వచ్చేసి నువ్వు అందులో చదివేసి క్యాంపస్ ప్లేస్మెంట్ సెలెక్షన్ అయినా నీ లైఫ్ బిందాస్ ఉంటుంది నాన్న. కాబట్టి వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు. సో రాసేవాళ్ళు జేఎంఎన్స్ రాయండి, ఎట్ ద సేమ్ టైం ఎంసెట్ కూడా ప్రిపేర్ అవుతుండండి. సో మేము మీకు ఇచ్చిన మాట ప్రకారం మన ఫిజిక్స్ అవర్ ఛానల్లో ఖచ్చితంగా డైలీ ఒక టాపిక్ని మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన టాపిక్ ఏ విధంగా చెప్తాం, మన టాపిక్ని చెప్పే విధానం గుర్తుపెట్టుకోండి. సో అంత డెప్త్ కాన్సెప్ట్ కాకుండా సో మనకు ఎంతవరకు అవసరం ఉందో అంతవరకు మాత్రమే ఆ సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దానికి రిలేటెడ్గా సంబంధించిన న్యూమరికల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది, మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి మిస్ కాకుండా మీరు చేయాల్సింది ఒకటే ఒక పని. సో ఈరోజు ఒక క్లాస్ విన్నాం, సరే అది నీకు ఇంపార్టెంట్ టాపిక్ కాకపోవచ్చు, నీకు నచ్చకపోవచ్చు, కానీ అని చెప్పేసి నెక్స్ట్ డే క్లాస్ వినకుండా ఉండకండి. ఎందుకంటే మనం వింటున్న అన్ని టాపిక్స్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతే మన 40 క్వశ్చన్స్లో మీరు అట్లీస్ట్ 30 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినా యూ గాట్ 30 మార్క్స్. అలా సబ్జెక్ట్కి 30 వేసుకున్నా ఈజీగా 100 పైన మార్క్స్ ఉంటుంది, మంచి ర్యాంక్ ఖచ్చితంగా వస్తుంది. సో నేను ఒక మాట ఇస్తున్నాను, నా వంతు సపోర్ట్గా నేను ఖచ్చితంగా డైలీ ఒక క్లాస్ పెడతాను, మీరు ఒక మాట ఇవ్వాలి. ఖచ్చితంగా డైలీ ఒక క్లాస్ వింటూ మీరు కొద్దిగా కృషి పడ్డారనుకోండి, కొద్దిగా జస్ట్ హార్డ్ వర్క్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ర్యాంక్ కొడుతున్నాను. సో మీ పేరెంట్స్ యొక్క కళ కూడా అదే కావచ్చు, మీ యొక్క కళ కూడా అదే కావచ్చు. కాబట్టి ఈ 45 డేస్ చేయండి, ఎంజాయ్ చేయండి. సో కొన్ని సిచ్యువేషన్ పండుగలు అవి ఉన్నాయి, ఓకే వాటి కూడా టైం ఇవ్వండి, నేను కాదంటలేను. బట్ మెయిన్గా ఇవ్వాల్సిన టైం మన ఈ ఎంసెట్ ఎగ్జామ్ కోసం. కాబట్టి మీరు ప్రతిరోజు మన ఛానల్ స్కిప్ చేయకుండా సో డైలీ ఒక వీడియో అప్లోడ్ వస్తుంది. ఆ వీడియో మీకు నోటిఫికేషన్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. సో బయట కోచింగ్ తీసుకునే వాళ్ళు కూడా కొద్దిగా మనకు హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా ఆన్లైన్లో మీరు క్లాస్ వినొచ్చు. మన లోకల్ లాంగ్వేజ్లో ఈజీ నార్మల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీకు మళ్ళీ డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీకు యూటిలైజ్ అవుతున్న ఉద్దేశంతో నేను ఈ ఛానల్ ద్వారా ఎంసెట్ ఎగ్జామ్కి సంబంధించిన షెడ్యూల్ని అప్డేట్గా మీకు అప్లోడ్ చేస్తుంటాను. So all the best and thank you.